బైబిల్ భవిష్యత్తు గురించి అంటే యుగాంతం గురించి మాట్లాడిన ప్రతి చోట భూమి మీద జరగబోయే భయంకరమైన భౌగోళిక మార్పుల గురించి ప్రస్తావించింది. ఇది సైన్స్ చెప్పినట్లు నెమ్మదిగా జరిగే ప్రక్రియ, కానీ ఇది దేవుని ప్రణాళికలో భాగంగా జరుగుతున్న సంఘటన. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. పర్వతాలు ద్వీపాలు వాటి స్థానాలు తప్పుతున్నాయంటే భూమి ఎంత కంపించిపోతుందో, భూమి స్వరూపమే మారిపోతుంది. ఇది ఒక సూచన మాత్రమే. మరో ప్రవచనం చూద్దాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. స్వయంగా దేవుడే భూమిని మార్చబోతున్నాడు. స్థానం తప్పిన వాటిని సరిచేస్తున్నాడు. పాపముతో నిండిన ఈ పాత సృష్టిని తీసేసి ఒక నూతన ఆకాశమును నూతన భూమిని సిద్ధం చేస్తున్నాడు. సైన్స్ ఏమో ఖండాలు నెమ్మదిగా దగ్గరవుతున్నాయని చెప్తుంది. బైబిల్ ఏమో దేవుడు తన రాకడ సమయంలో భూస్వరూపాన్ని మార్చేస్తాడని చెప్తోంది. ఈ రెండింటి ద్వారా దేవుడు మనకు ఒకే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు: నేను ఈ సృష్టిని నా మహిమ రాజ్యం కోసం సిద్ధం చేస్తున్నాను అని. పాపం వల్ల, మానవుని అవిధేయత వల్ల విడిపోయిన సృష్టి ఇప్పుడు తన సృష్టికర్త రాకడ కోసం ఎదురు చూస్తూ మళ్లీ ఏకం కావడానికి సిద్ధమవుతోంది. స్థానం తప్పిన సృష్టి సరిచేయబడుతోంది. మన దేవుడు అస్తవ్యస్తతకు దేవుడు కాదు, ఆయన క్రమానికి దేవుడు. ఆయన విడిపోయిన వాటిని కలుపుతాడు, పడిపోయిన వాటిని లేవనెత్తుతాడు. ఈ ఖండాల కదలిక మనకు ఒక గొప్ప అర్థం లాంటిది. ఈ సృష్టి మనకు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? పౌలు గారు రోమీలకు రాస్తూ ఇలా అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే ఈ భూమి కూడా పాపభారం వల్ల మూలుగుతూ విమోచన కోసం ఎదురు చూస్తోంది.